విజన్ 2047 ప్రకారం విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను పూర్తి స్థాయిలో సమగ్రంగా వినియోగించుకుని జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాలని సూచించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న పేరును రూపుమాపాలని పిలుపునిచ్చారు. మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన డిఆర్సీ సమావేశం విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆర్ఎన్బి, త్రాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, వ్యవసాయ శాఖ, పంచాయతీ శాఖ, పంచాయతీ రాజ్, నీటిపారుదల, గ్రామీణ ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణం, విద్యుత్, పౌర సరఫరాలు తదితర శాఖలకు చెందిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను వచ్చే సమావేశాల్లో తెలియచేయాలని ఆదేశించారు. విజయనగరం జిల్లాలో ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి సూచన మేరకు భూగర్భ జలాల మట్టాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించారు. తమ నియోజకవర్గంలో రహదారుల మరమ్మతు పూర్తి కాలేదని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రహదారులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఇలాంటి అక్రమ కట్టడాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదని సూచించారు. బోర్ల మరమ్మతు వేగంగా జరగడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు చెప్పారు. కొత్త వలస చెరువులో అక్రమంగా రహదారి నిర్మిస్తున్నారని, రేగ, పుణ్యగిరి, దారపత్తి తదితర గిరిజన ప్రాంతాలకు రహదారుల నిర్మాణం నిలిచిపోయిందని ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.